ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంతకీ ఈ మహానుభావుడు వస్తాడో రాడో? వచ్చేంతసేపు అవుతుంది. ఏంటి కోపమా? తాపం. అయితే కోపాన్ని ఇప్పుడు చూపించు, తాపాన్ని మాత్రం మన పెళ్ళయ్యాక పడక గదిలో చూపించు. యు నాటి, నువ్వు కలిసి ఎంత కాలమైందో తెలుసా? ఏం చేయమంటావు శిల్ప, నా ఉద్యోగమే అలాంటిది. కనీసం కాఫీ తాగాలన్నా కానీ టైం కుదరట్లేదు. అయితే ఒక వారం సెలవు పెట్టండి, అలా సరదాగా ఊటీకి వెళ్దాం. అమ్మో, డ్యూటీకి సెలవు పెట్టి ఊటీకి రమ్మంటావా? చూడు శిల్ప, నీ ఊరు ఎందుకు వచ్చానో ఎవరి కోసం వచ్చానో నీకు తెలియదు. తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. సరే, ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి. ఎందుకు వచ్చా? ఎవరి కోసం వచ్చా? అయితే జాగ్రత్తగా విను. 16 సంవత్సరాల క్రితం తీహార్ జైలు నుంచి తప్పించుకొని ఈ ఏరియాలో తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్తుడు గఫూర్ ఖాన్ని పట్టుకోవడానికి ప్రభుత్వం నన్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. అన్నట్లు శంకర్ రెడ్డికి గఫూర్ ఖాన్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. వాడే వీడేమోనని నాకు కాస్త డౌట్గా ఉంది. అయినా వాడిని త్వరలోనే పట్టి ప్రభుత్వానికి అప్పగిస్తా. ఉరికంబం ఎక్కించి తీరతా. చూడు విజయ్, నువ్వెవరో, నీ గతమేమిటో నాకు చెప్పావు, కానీ నేనెవరో, నా మనసేమిటో ఒక్కసారి కూడా నువ్వు అడగలేదు తెలుసా? ఏమిటి శిల్ప, ఉన్నట్లుండి ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? అవును విజయ్, నీ గురించి నువ్వు చెప్పావు, మరి నా గురించి కూడా తెలుసుకోవాలి కదా. చెప్పు శిల్ప. నీకు సింధు తెలుసా? ఆమె నీకెలా తెలుసు? నో మోర్ ఆర్గ్యుమెంట్, జస్ట్ ఎస్ ఆర్ నో. తెలుసు. సింధు మా అక్క. అవునా? మరి ఇన్ని సంవత్సరాలు మన పరిచయంలో ఏ రోజు ఈ విషయం గురించి చెప్పలేదే? చెప్దామని చాలా ట్రై చేశాను, కానీ నాకు ధైర్యం చాలలేదు. మరి రాజేష్ మా అన్నయ్య, మేము ముగ్గురం ఒకే తల్లి కడుపున బిడ్డలం. ఇంతకాలం మంచి గట్స్ ఉన్న వాడి కోసం వెతికాను. నీ వల్ల మా అక్కను చంపిన వాడిపై పగ తీర్చుకోవాలని చూశాను. ఇంతకాలానికి నువ్వు దొరికావు. బాధపడకు శిల్ప, త్వరలోనే వాళ్ళని పట్టి ప్రభుత్వానికి అప్పగించి ఉరికంబం ఎక్కిస్తా. వాళ్ళని ఉరికంబం ఎక్కిస్తావు సరే, మరి నన్ను? అమ్మాయి గారిని పెళ్లి పల్లకి ఎక్కిస్తాలే. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు? వాడిని త్వరగా పట్టి ప్రభుత్వానికి అప్పగిస్తే హ్యాపీగా పెళ్లి చేసుకుని ఊటీకి వెళ్ళొచ్చానా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతూ ఆడే నా మొగుడు. ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ ಚೈನಾ ಸಿಲ್ಕ್ ಪಂಚೆ ತೆಚ್ಚ, సింగపూర్ వాచి తెచ్చ, రంగు వేడి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా, చెయ్యందించ
చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూరు ఆజీ